బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నూతన సంవత్సర వేడుకలను పూల మొక్కలతో జరుపుకోవాలంటున్న రాష్ట్ర మంత్రి ఫరూక్. విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటులో పాల్గొనాలంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు అభినందన సభ. బాల అకాడమీ పాఠశాల యందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం నందివర్గ గ్రామ చేనేత స్టాల్ను ప్రారంభించి అధికారులందరిచే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రతి వారం ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ఇటీవల తాను నందివర్గం చేనేత సొసైటీని సందర్శించానని 100 కుటుంబాలు 13 మగ్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. 2 మగ్గాల్లో చీరలు, మిగిలిన మగ్గాల్లో లుంగీలు, టవల్స్ మాత్రమే నేస్తున్నారని, రోజు ఒక్కొక్కరికి 180 రూపాయల నుండి 190 రూపాయలు మాత్రమే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. పేద స్థితిలో ఉన్న చేనేత సొసైటీలను ఆదరించి చేనేత ఉత్పత్తిదారులకు చేయూతను అందించాలని కలెక్టర్ అధికారులకు సూచిస్తూ అధికారులందరి చేత చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. పర్యావరణ పరిరక్షణకై నూతన సంవత్సర వేడుకలను పూల మొక్కలతో జరుపుకుందామని రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. జనవరి వేడుకలను పూల మొక్కలతో జరుపుకుందాం అనే బ్యానర్లను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. జనవరి శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసే తమ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాసులు అందరూ స్వీట్స్, పూలదండలు, బొకేలు కాకుండా పూల మొక్కలతో, నోటు పుస్తకాలతో శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి ఫరూక్ సూచించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పూల మొక్కలతో, నోటు పుస్తకాలతో జనవరి వేడుకలు జరుపుకుందామని ఏర్పాటు చేసిన బ్యానర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి ఫరూక్తో పాటు తెలుగుదేశం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని మాట్లాడుతూ, మన నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, జనవరి 1వ తారీఖున ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రెడ్ క్రాస్ సంస్థ చాలా సంవత్సరాలుగా కృషి చేస్తుందని, మరొకసారి జిల్లా ప్రజలందరికీ ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్న రెడ్ క్రాస్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురుజీ, రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మన దస్తగిరి అన్న, ఇంకా మన 7 Hills మారుతి అన్న, అట్లనే మన ఉస్మాన్, వీళ్ళంతా మన ఈ ఒక కొత్త రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ న్యూ ఇయర్కి ఎవరు బుకేస్, ఫ్లవర్స్ కాకుండా మనకు మొక్కలు, ట్రీస్, ఇంకా పుస్తకాలు తీసుకొస్తే అది అందరికీ ఏమంటే చాలామంది పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పనికి వస్తుంది. అట్లానే ఈ ఏమంటే చెట్లు తీసుకొస్తే మనకు నంద్యాలలో కూడా ఎన్వైర్న్మెంట్ ప్రతి చోట చెట్లు నాటి మన నంద్యాలలో క్లీన్ నంద్యాల, గ్రీన్ నంద్యాల అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయవచ్చండి. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జనరల్ పర్సనల్ అందరి వీపులు నిలవడానికి పండ్లు, పూలదండలు, స్వీట్స్ అవన్నీ దాని బదులుగా మొక్కలు ఇచ్చి కాపాడుతాము, మొక్కలను పంచాలని కోరుతున్నాము. ఇది రెడ్ క్రాస్ వాళ్ళు మేము స్టాల్స్ ఒకటి అరేంజ్ చేశాము. కొన్ని ఇయర్గా స్టాల్స్ అరేంజ్ చేసి అది మెసేజ్ చేస్తాము. అది మొక్కల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం
మొక్కల ద్వారా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుందామనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం యువ నాయకులు ఫిరోజ్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ మంత్రివర్యులు కౌర్ సార్ చేతుల మీదుగా బొకేలు సీట్లు కాకుండా మొక్కల ద్వారా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుందామనే రెడ్ క్రాస్ ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులకు అందరికీ కూడా మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, అలాగే మీ ఇంట్లో మీ పెరట్లో ఆ మొక్కలు నాటుకోవడం ద్వారా మన నంద్యాలలో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఉంటుందనే ఆలోచనతో రావడం జరిగింది. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఈ నెల 27వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసాలు కోరారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు, ప్రభుత్వాన్ని మెడవ వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యుత్ వినియోగదారులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా, వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసాల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెనుభారాన్ని మోపారన్నారు. ఇప్పటికీ 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మోసపుచ్చి ప్రజలకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 27వ తేదీ నంద్యాల మరియు ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గాల్లో అందరితో అన్ని చోట్ల కరెంటు ఆఫీసుల కాడికి పోయి వినతి పత్రం ఇచ్చి కరెంటు ఛార్జీలు, పెంచిన కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా వెనక్కి తీసుకునే రకంగా పోరాటం చేసే భాగంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలతో మేము ఎప్పుడు ఉంటామని చెబుతూ మేము దీనికోసం అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు, క్యాడరు, అలాగే మోసపోయిన ప్రజలందరూ విరివిగా పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా, కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా ఈ పోరాట బాటను విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఏదైతే కరెంటు ఛార్జీలు బాధితులపై వైఎస్ఆర్సీపీ పోరాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలక్షన్స్లో కరెంటు ఛార్జీలు పెంచబోము, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఈ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బాధులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా దీంట్లో బాధింపబడిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా వెళ్ళి 27వ తేదీ విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చి ఏదైతే మనకు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు మంగళవారం కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు అభినందన సభ నిర్వహించారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల టౌన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులకు విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ ను అభినందించి బహుమతులు అందజేశారు. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రారావు, రోటరీ మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామ్మూర్తి, ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయబాబు, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున ప్రతి ఏటా భారీ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే వాటిని ఆ రోజు దివ్యాంగులకు అందించడంలో, అదేవిధంగా దివ్యాంగులకు ఆ కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాలల ఎన్సీసీ క్యాడెట్స్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రతి ఏటా కూడా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని దాదాపు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంతమందితో దివ్యాంగుల దినోత్సవం జరిగేది ఉండదు. 1000 నుండి 1200 మంది నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా టౌన్ హాల్లో రావడం,
ఆ రోజు అనేక సేవా కార్యక్రమాలకి అంటే వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వడం, అదేవిధంగా కుట్టు మిషన్లు, పవర్తో పనిచేసి మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, వినికిడి యంత్రాలు, అదేవిధంగా క్రచెస్, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, హియరింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గత టౌన్ హాల్లో నిర్వహిస్తున్నప్పటి నుండి దాదాపు 14 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణ డిగ్రీ కళాశాల చెందినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ వారి యొక్క సేవలను అందిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ చేసిన సేవలు చాలా విశిష్టమైనవి. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి చిన్న కానుకలు అందజేయాలని వస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లోనో 15 డేస్లోనో మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని కూడా దాదాపు 10 సంవత్సరం నిర్వహిస్తున్నాం. అనంతరం డాక్టర్ రామకృష్ణారెడ్డి, వెదుర్ల రామచంద్రరావు, కందుకూరి శ్రీరామ్మూర్తిలు మాట్లాడుతూ ప్రతి ఏటా దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా దివ్యాంగులకు నిరంతరం తమ కార్యాలయం ద్వారా సహకరిస్తున్న దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి శ్రీగిరి రమేష్, ఉపాధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇవ్వడానికి మనము వీళ్ళకు ఇటువంటి వారికి మనం సహాయం చేయాలి, సర్వీస్ చేయాలని చెప్పి ఒక బలమైన సంకల్పం ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి బలమైన సంకల్పాన్ని మీలో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వికలాంగుల దినోత్సవానికి మీ సర్వీసెస్ అందేటట్లు చూస్తున్న డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ రవికృష్ణ గారు వారిద్దరికి అభినందనలు తెలుపుతూ, అలాగే ఆ సర్వీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీలో ఉత్పన్నమయ్యే విషయాలు మనం గమనిస్తే సర్వీస్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పేది గమనిస్తూ అటువంటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనకు భవిష్యత్తులో ఒక మంచి జరుగుతున్న ఒక ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ఇట్లా వారంతటి వారు స్వతంత్రంగా జీవించలేని వారికి మనం కూడా రేపు సంపాదనపరమైన తర్వాత వారికి సహాయం చేయాలని చెప్పి ఒక మంచి అభిప్రాయాన్ని మీరు కలిగించడానికి ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మీ అందరినీ భాగస్వామ్యం చేసి మీ నుంచి సర్వీసెస్ తీసుకోవడం జరిగిందనేది గమనిస్తూ కృషి చేసేటువంటి కృషి గొప్పది. దాదాపు 1200-1300 మంది వికలాంగులకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వారికి సహాయ సహకారాలు అందించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పని చేయడం సులభం. ఎక్కడైనా సరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ఇందాక రవికృష్ణ గారు చెప్పినట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే డోనార్స్ చాలామంది ఉంటారు, కానీ సర్వీస్ చేసే వాళ్ళు ఉండరు. దానికి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఎన్సీసీ విద్యార్థులు సర్వీస్ అందిస్తున్నందుకు ఈ అభినందన సభ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. నంద్యాల పట్టణంలోని బాలా అకాడమీ పాఠశాల యందు మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను మంగళవారం రోజున జరుపుకోవడం జరిగింది. చిన్నారులు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శాంటా క్లాస్, ఏంజల్స్, తూర్పు దేశపు జ్ఞానుల్లాగా మేరీ జోసెఫ్ గొర్రెల కాపర్ల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలతలు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నారు. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ అని, యేసుక్రీస్తు పుట్టినరోజును ఈ రోజున జరుపుకుంటారని, యేసు క్రైస్తవ మత మూల పురుషుడుగా, ఈయన సాధారణంగా యేసుక్రీస్తుగా కూడా వ్యవహరింపబడతానని, ఇందులో క్రీస్తు అన్న పదం గ్రీక్ భాషలో క్రిస్తోస్ అంటే అభిషక్తుడనే అర్థం వచ్చే పదం నుండి పుట్టిందని తెలిపారు. ప్రోత్సహించే మా విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అలాగే మీడియా మిత్రులకు మరియు మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరియు మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు మరియు మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మా శ్రేయోభిలాషులకు, బంధువులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ మా బాలా అకాడమీ తరఫున ఆ ప్రభువుని వేడుకుంటున్నాం. Today I am telling about Christmas speech. Christmas is a famous festival. It is celebrated on 25th December.
Jesus Christ was born on this day, so people celebrate his birthday as a festival called Christmas. Santa gives a lot of gifts. Jesus Christ was born on this day, so people celebrate his birthday as a festival called Christmas. Santa gives a lot of gifts. Wish you all happy Merry Christmas. Happy Christmas to my teacher, my friends. You celebrate Christmas on the 11th of December every year. God Jesus Christ was born on this day. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నూతన సంవత్సర వేడుకలను పూల మొక్కలతో జరుపుకోవాలంటున్న రాష్ట్ర మంత్రి ఫరూక్. విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు పోరుబాటలో పాల్గొనాలంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు అభినందన సభ. బాల అకాడమీ పాఠశాల యందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.